నమస్తే వెల్కమ్ టు బిగ్ సినిమా దిస్ ఇస్ రత్న. ముహూర్తాలు పెడతాడు, సినిమా మొదలవుదు, పోస్టర్లు వదులుతాడు, ప్రోగ్రెస్ ఏంటో తెలియదు, వచ్చేస్తాయని హడావిడి చేస్తాడు, అంతలోనే మాయమైపోతాడు. ఇది కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీరు. తాజాగా తన మహాకాళి నుండి మరో సాలిడ్ అప్డేట్ వదలడంతో ఇదైనా వస్తుందా లేక అన్నిటిలాగే అదృశ్యమవుతుందా అంటూ చెవులు కొనుక్కుంటున్నారట సోషల్ మీడియా జనాలు. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేయాలన్నా హడావిడిలో అసలేమి చేయకుండా పోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ కల్కి జాంబీ రెడ్డిల తర్వాత సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి తీసిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఒక్కసారిగా పాన్ ఇండియాగా ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్. ఇలా 7 ఏళ్ల కెరీర్ లో కేవలం 4 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించి చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ సాలిడ్ క్రేజ్ సంపాదించాడు. అయితే ఈ క్రేజే ప్రశాంత్ కొంప ముంచినట్టు కనిపిస్తోంది. ఎక్కడా లేని స్టార్డమ్ వచ్చి పడ్డంతో తన స్టోరీ బ్యాంక్ లో ఉన్న కథలను తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఆ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ను మొదలెట్టేశాడు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలాడు కూడా. కానీ సినిమా ఏమైపోయిందో తెలీదు. ఇదిలా ఉంటే నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడంటూ వార్తలు వినిపించి ఏడాది పూర్తయినా ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది. ఇక రణ్వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ ప్లాన్ చేయడం క్రియేటివ్ డిఫరెన్స్ తో చివరికి అది డార్లింగ్ వద్దకు వచ్చి చేరడం తెలిసిందే. ఇక ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ ను మళ్లీ మొదలెడతానని ప్రీ విజువలైజేషన్ వర్క్ జరుగుతుందని హడావుడి చేస్తున్నాడు. కానీ డార్లింగ్ బిజీ స్కెడ్యూల్లో ప్లేస్ దొరికేది అనుమానమే. ఇక హనుమాన్ కంటే ముందే ప్రకటించిన అథీరాకు ఇప్పుడు మోక్షం వచ్చినట్టుంది. పీవీయూసీలో వస్తున్న ఈ సినిమాను శరణ్ కొప్పిశెట్టి అనే దర్శకుడి చేతిలో పెట్టి పరుగులు పెట్టించే ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ యూనివర్స్ లోనే పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో మహాకాళిని ఇదివరకే అనౌన్స్ చేసేశాడు ప్రశాంత్. ఫిమేల్ సూపర్ హీరో జానర్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపిస్తాడంటూ తాజాగా ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు. ఇక వీటికి తోడు జాంబీ రెడ్డి సీక్వెల్ ఉండనే ఉంది. మరి పోస్టర్లు అనౌన్స్మెంట్లు అంటూ హడావుడి చేస్తున్న ప్రశాంత్ వీటన్నిటిని ఎప్పుడు డెలివర్ చేస్తాడో కాలమే డిసైడ్ చేయాలి. దీపికా పదుకొనే వరుస కాంట్రవర్సీల్లో కూరుకుపోయిన ఈ బ్యూటీని ఆకాశానికి ఎత్తేస్తుంది ఐఎండిబి. స్టార్డమ్తో కార్ల నుండి కపూర్ల వరకు, సూపర్ స్టార్స్ నుంచి మెగాస్టార్ వరకు అంతా ఈ అమ్మడి తర్వాతే అంటూ అనౌన్స్ చేసేసింది. దీంతో ఏ వివాదాలు నా విజయానికి ఆపలేవంటూ పడని వాళ్లకి పద్ధతిగా స్వీట్ వార్నింగ్ ఇస్తుందట ఈ పొడుగు కళ్ళ సుందరి. స్పిరిట్ కల్కి 2 రెండు భారీ ప్రాజెక్టులే. మిగతా వారెవరైనా ఏం చేస్తారు? కండిషన్స్ ఎలా ఉన్నా కాంప్రమైజ్ అయిపోతూ సినిమాలు కంప్లీట్ చేసేస్తారు. కానీ అక్కడుంది దీపికా పదుకొనే. మీ ప్రాజెక్టుల కన్నా నా కంఫర్ట్ ముఖ్యమంటూ కోరికల చిట్టా మేకర్స్ ముందు పెట్టేసింది. సెట్లో 8 గంటల కన్నా సెకండ్ ఎక్కువ ఉండలేనంటూ తేల్చి చెప్పేసింది. దీంతో వద్దంటూ ఆల్ ది బెస్ట్ చెప్పేశారు సందీప్ నాగ్ అశ్విన్లో. పైపెచ్చు దీపికకు ప్రొఫెషనలిజం తెలియదంటూ సందీప్ ఫైర్ అయ్యాడు కూడా. ఇక తాజాగా దీపిక 8 అవర్స్ డిమాండ్ పై ఫరా ఖాన్ ఇండైరెక్ట్ గా సెటర్స్ వేయడం తెలిసిందే. అయితే వరుస వివాదాలతో సావాసం చేస్తున్న దీపికా క్రేజ్ ఆడియన్స్ లో ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇదే విషయాన్ని రివీల్ చేస్తూ లిస్ట్ వదిలింది ఐఎండిబి. గత దశాబ్ద కాలంలో వరల్డ్ వైడ్ గా మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ ది లాస్ట్ డికేడ్ లిస్ట్ లో షారుఖ్, అమీర్, సల్మాన్, రజనీకాంత్ వంటి టాప్ స్టార్స్ ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ కొట్టేయడం విశేషం. ఇక టాప్ 5లో ఐశ్వర్య రాయ్, అలియా భట్లు మాత్రమే ఉండగా అటువంటి టాప్ 10లో అమీర్, సల్మాన్, హృతిక్, అక్షయ్లు 6, 8, 9, 10 స్థానాలు దక్కించుకున్నారు. ఇక రీజనల్ స్టార్స్ లో ప్రభాస్ 29, ధనుష్ 30 స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. ఇక తాజాగా ఐఎండిబితో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన స్థానం విషయంలో, అవకాశాల విషయంలో ఎలాంటి సవాల్కి అయినా సిద్ధమేనని ప్రశ్నించడానికి, నియమాలు సవాల్ చేయడానికి, మహిళలపై అంచనాలు రీడిఫైన్ చేయడానికి, బౌండరీలు దాటడానికి తాను ఎప్పుడూ భయపడలేదంటూ కుండబద్దలు కొట్టేస్తుంది దీపిక. ఇక దీపిక లైనప్ విషయానికొస్తే అల్లు అర్జున్ కాంబోతో పాటు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ల కింగ్ లో కీ రోల్స్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఉండాలి, ఉంటే బాగుండు అని ఆశపడుతున్న అభిమానులకి క్లారిటీ ఇచ్చేశాడు పవన్. ఓజీ యూనివర్స్ కోసం ఈగగా వెయిట్ చేస్తున్నా అంటూ లేటెస్ట్ గా సరికొత్త అప్డేట్ వదిలాడు. మరి అంతా ఆశపడ్డట్టుగా పార్ట్ 2 త్వరగానే పట్టాలెక్కుతుందా? నానిని కాదనుకుని సుజిత్ ఓజీ 2కి తెరతీస్తాడా?
సినిమా చివర్లో లీడ్ ఇవ్వడం, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూలు దక్కించుకోవడం వెరసి ఓజీ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని ఫిక్స్ అయ్యారంతా. కానీ ఎక్కడో చిన్న డౌట్. పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ ఇక 2026 తర్వాత మూవీస్ చేయడని, అందుకే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను చకచకా రిలీజ్ చేశారని, మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా స్పీడ్ గా పూర్తి చేశారన్న టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో ఓజీ పార్ట్ 2 పై ఫ్యాన్స్ లో ఎక్కడో అనుమానం. తాజాగా మెగా హీరోలంతా ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేసుకుని చూసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఓజీ 2 పై ఎటికేలకు క్లారిటీ ఇచ్చేశాడు పవన్. నాకు సక్సెస్ గురించి తెలియదు, కలెక్షన్స్ ను పట్టించుకోను, సినిమా మాత్రం చాలా గొప్పగా ఉంది, ఇదంతా సుజిత్ క్రియేషన్ అని, ఓజీ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ ఓజీ 2 ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు వెంటనే పట్టాలు ఎక్కకపోవచ్చు. ఎందుకంటే దర్శకుడు సుజిత్ నెక్స్ట్ నానితో లాక్ అయిపోయాడు. దసరాకే లాంచింగ్ అంటున్నారు, చూడాలి. కాకపోతే ప్యారడైజ్ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఓజీ 2ను హఠాత్తుగా మొదలుపెట్టాలంటే అవతల నాని సుజిత్ ను కొంతకాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు కోసమే వేరే వారికి కమిట్మెంట్ ఇవ్వని నాని అందుకు ఒప్పుకుంటాడా అంటే అనుమానమే. మరోవైపు ఓజీ 2 స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయాలి. ఓజస్ గంభీర ముంబైకి రాకముందు జపాన్లో ఏం చేశాడు, ఎలాంటి రక్తపాతం సృష్టించాడు, సాహోలో ఉన్న వాజీ ప్రపంచానికి ఓజీకి లింక్ ఏంటి లాంటి ప్రశ్నలు అన్నిటికీ సీక్వెల్లోనే సమాధానం చెప్పాలి. అంటే సుజిత్కో పార్ట్ 2 పని గట్టిగానే ఉంది. కాబట్టి ఇప్పట్లో మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా అంటే అనుమానమే. తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకన. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా థియేటర్కి వెళ్ళటమే వాళ్ళు చేసిన పాపమా? స్ట్రైట్ సినిమా, డబ్బింగ్ సినిమా అన్న తేడా లేకుండా రేట్లు పెంచేయటం ఏమైనా న్యాయమా? థియేటర్లని నేలమట్టం చేసేదాకా ఊరుకోమన్నట్టుగా ఉంది మన వాళ్ళ వ్యవహారం. కాసింత రిలీఫ్ అవ్వొచ్చనో, లేక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనో, సినిమా తెలుగా తమిళ, హీరో తెలుసా లేదా అని కూడా చూడకుండా థియేటర్స్ కు వెళ్లే తెలుగు ఆడియన్స్ పై మేకర్స్ కక్షగట్టినట్టే కనిపిస్తోంది. కంటెంట్ నచ్చితే చాలు కాసులు కురిపించే బలహీనతపై దెబ్బ కొట్టాలని, దానితోనే కాసులు పిండుకోవాలని చూస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 విషయంలో ఇదే జరుగుతోంది. సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఏపీ సర్కార్ తలూపడంతో షాక్ తిన్నారు మూవీ లవర్స్. వాస్తవానికి డబ్బింగ్ అనబడే వార్ 2 కూలీలకు ఇలాగే పెంచినా వార్ 2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున ఉన్నాడని సర్దుకున్నారంతా. కానీ ఫక్త్ డబ్బింగ్ సినిమాగా వస్తున్న కాంతారా చాప్టర్ 1 కూడా రేట్లు పెంచడమేంటనేది తెలుగు ఆడియన్స్ వేస్తున్న ప్రశ్న. ఇక మన తెలుగు డబ్బింగ్ సినిమాలకు తమిళనాడులో, కన్నడలో ఎంటర్టైన్మెంట్ టాక్స్ మన వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తాయి అక్కడి ప్రభుత్వాలు. అదే మన వాళ్ళు మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ మన వాళ్ళ జోబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. ఇప్పటికైనా ఇలా ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే సగటు సినీ ప్రేక్షకుడు పూర్తిగా థియేటర్కు దూరమవుతాడని గ్రహించి రేట్లు కాస్త అదుపులో పెట్టగలిగితే ఈ వచ్చే ఆడియన్స్ వస్తారని అంతా గ్రహిస్తే మంచిది. కాంతారాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు దాని ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరాకి మన సినిమా కాంతారా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరందరూ తప్పకుండా మన సినిమా థియేటర్లో చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్. ప్లీజ్ ఎంజాయ్ కాంతారా 2 అక్టోబర్ తర్వాత. థ్యాంక్ యూ. మా సినిమా కాంతారా లాస్ట్ పార్ట్కి అందరూ ఇచ్చిన ప్రేమ, అభిమానకు చాలా చాలా థ్యాంక్స్. ఈసారి కూడా దయమాడి ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಈ ಸಾರಿ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಆ್ಯಂಡ್ ಲವ್ ಇಚ್ಚಂಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆ ತಾಯಿ ಕನಕದುರ್ಗೆಯ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ತಂಡಕ್ಕೆ ಹಾಗೂ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಸಿಗಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ ఇచ్చడానికి, ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి. టుడే ఇట్స్ 3rd ఇయర్ కాంతారా రిలీజ్ అయ్యి 2022 సేమ్ డే కాంతారా రిలీజ్ అయింది. అంత చాలా పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అక్టోబర్ 2nd చాప్టర్ 1 వస్తుంది. అదే ఆశీర్వాదం ఇవ్వాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
నాకంత బాగా తెలుగు రాలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.